జగన్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని ఇప్పుడు సరిచేస్తారా లేదా పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉన్నటువంటి అంశం. ఎందుకంటే ఈ పంచాయతీరాజ్కి దాదాపు 1000 కోట్ల రూపాయలు డబ్బులు రావాలి. 998 కోట్ల రూపాయలు పంచాయతీలకు నేరుగా రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లిస్తున్నాడు. అందులో కరెంటు ఛార్జీలని భరించేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటోంది. పంచాయతీలకు నేరుగా రావాల్సినటువంటి నిధుల్ని జగన్ ఉన్న 5 ఏళ్ళు కూడా పంచాయతీల వ్యవస్థ అస్తవ్యస్తం చేశాడు, సర్వనాశనం చేశాడు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాడు అని చెప్తా వచ్చారు. ఇప్పుడు 998 కోట్లు వచ్చి కరెక్ట్గా ఎలక్షన్స్ నోటిఫికేషన్ ముందు, నోటిఫికేషన్ తర్వాత వచ్చినాయి, రిలీజ్ అయినాయి, అవి ఆగిపోయినాయి మనకి. ఆ డబ్బులు ఇప్పుడు జగన్ అది తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు తెప్పించి ఒప్పు చేయబోతున్నారా లేదా? ఎందుకంటే ఎన్నికల్లో ప్రధానంగా పదే కొన్ని వందల సార్లు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట అదే. కాబట్టి ఇప్పుడు అవి తెప్పిస్తారా, ఇప్పిస్తారా, పంచాయతీలు ప్రతి చోట ఖర్చు పెట్టిస్తారా, పని జరుగుతుందా? ఇది వెయిట్ చేస్తున్నారు జనం.